హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23న జరుగుతుందని చాలా రకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఈ నెల 28 నుండి ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టిందని వస్తున్నటువంటి వార్తలపై తాజాగా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్లారిటీ అయితే ఇచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇతర ప్రచార మాధ్యమాల్లో రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న అంశం దాన్ని ఖండించారు అధికారులు. అదేవిధంగా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరు ఇలా చేస్తున్నారు తమకు తెలియడం లేదని తలబాదుకుంటున్నారు. తమకు ఉదయం నుంచి కార్యాలయానికి వందలాది ఫోన్లు వస్తున్నాయని అధికారులు అయితే ఆశ్చర్యపోయారు. ఉన్నతాధికారులు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ పెండింగ్ రేషన్ కార్డుల నిర్ణయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డితో అలాగే మంత్రివర్గ సమావేశం కూడా చర్చించి ఈ నిర్ణయంలో ప్రకటిస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. తమకు మంత్రి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడించారు. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా దీంట్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏమైనా అధికార సమాచారం వస్తే తామే వెల్లడిస్తామని, తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని, వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి వాటికి తాము ఏమీ సమాధానం చెప్పలేమని ఈ విధంగా చెప్తున్నారు అధికారులు. అయితే ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల గురించి వస్తున్నటువంటి రూమర్స్ను ప్రజలు అసలు నమ్మవద్దని ఈ విధంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అయితే మనకు 28వ తారీఖున వస్తున్నటువంటి ఏదైతే అప్లికేషన్ దరఖాస్తులు అనేది ఉందో ఇది ఫేక్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి పౌర సరఫరాల శాఖ ఈ విధమైన కీలక నిర్ణయాన్ని ప్రకటన కూడా వెలువడించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.